మా ట్రస్ట్ నుంచి నిత్యావసర సరుకులు 27 ఐటమ్స్ తోటి కరోనా టైంలో 27 సామాగ్రి కలిగిన సామాగ్రి ఐటమ్స్. ఒక బ్యాగ్, ఒక కిట్ తయారు ఓకే. చేసి 27 ఐటమ్స్ తోటి మా డివిజన్ బస్తీలో ఉన్న వాళ్ళందరికీ గూడా అట్లా ఎన్ని మేమిచ్చినాం. ఇచ్చిర్రు మేడం? అట్లా 33 3 30 దాదాపు 30-35 వేలు ఇచ్చిర్రా? ఆ! హ్మ్. ఇచ్చాము. దాని తర్వాత కరోనా టైంలో హ్మ్. ఇప్పుడు మీరు జూస్తే, ఇప్పుడు ఈసారి దోమల బెడత చాలా ఎక్కువుంది. హ్మ్. అస్సలు బయటికి 6 దాటితే బయటికెళ్తే ఉండలేని పరిస్థితి. ఉండలేని పరిస్థితి. కానీ ఆ రోజు 1 ½ ఇయర్ మేము కరోనా టైమొస్తే హ్మ్. ఇల్లిల్లు శానిటైజేషన్ కడిగిపిచ్చినాం మేము దగ్గరుండి. రాత్రి 12 అనక, 1 అనక, 2 అనక కార్పొరేటర్ ఆడపిల్లని గూడా గాకుండా హ్మ్. బయటికెళ్ళి 1, 2 గంటలకెళ్ళి వాళ్ళ ఇల్లు ఫిల్టర్ చేసి అంటే ఫిల్టర్ అంటే కడిగినట్టు శానిటైజేషన్ చేసి హ్మ్. వచ్చిన రోజులుండే నవతారెడ్డి చేసింది ఆ రోజు. హ్మ్. అట్లా చేసి నేను కరోనా తెచ్చుకున్నా. హ్మ్. ప్రజల కోసం చేసి. ఓకే. మేము మా ట్రస్ట్ తరపున బుక్స్ ఇచ్చినాము. దగ్గర దగ్గర ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్‌కి నోట్ బుక్స్ ఇచ్చినాం. మా ట్రస్ట్ తరపున మా ఫాదర్ పుట్టిన ఊర్లో ప్రతి ఇయర్ మేము అక్కడ 300 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. ఎక్కడ మేడం నాన్నగారి జన్మస్థలం మీకు? ములుగు జిల్లా లక్నో గోవిందరావుపేట. ఓకే. దుంపల్లిగూడెం గ్రామంలో హ్మ్. మా నాన్నగారు చదివిన స్కూల్‌లో ప్రతి ఒక్కరికి వాళ్ళకి అన్ని సదుపాయాలు మేము ఇప్పటికి గూడా ఇస్తాం మేము. హ్మ్. వాళ్ళు యేసుకునే షూస్ దగ్గర నుంచి, సాక్స్ దగ్గర నుంచి, బ్యాగ్ దగ్గర నుంచి, బుక్స్ అన్నీ గూడా మేమే ఇస్తాం. ఆ స్కూలుకి కావాల్సిన ఏది కావాలన్నా మేము అభివృద్ధి ముందుంటాం. విషయానికొస్తేనేమో గుక్క తిప్పుకోకుండా అనర్గళంగా ఇట్లా మాట్లాడగలుగుతున్నారు. కానీ ఇదే నవితారెడ్డి గారి హయాంలో ఆయన టర్మ్‌లో మీ కొంతమంది మీ అనుచరులు గావచ్చు, ఇండైరెక్ట్‌గా మీ పేరు గూడా చెప్తున్నారు. వందల కోట్లు దన్నుకున్నారు. లేదంటే కమిషన్‌లని జెప్పి, అదని జెప్పి మేము నవతారెడ్డి గారి అనుచరులమని జెప్పి బాగా కమిషన్‌లు తీసుకున్నారు. పేద ప్రజల్ని పీడించిర్రు అనేది గూడా ఒక ఒక వాదన వింటున్నాం. వాస్తవమా? అది జరిగిందా? అది ముమ్మాటికి అవాస్తవం. హ్మ్. ఎందుకంటే నవతారెడ్డి ఈ రోజు ఏదో నేనేదో ఎలక్షన్‌లో పోటీ చేయాలంటే నేనేదో అప్పు ఒక్క చేసి రూపాయి అవినీతి చేయలేదని మీరు హార్ట్‌ఫుల్‌గా చెప్తారా మేడం? అంటే హార్ట్‌ఫుల్ మీ మీ చెప్తాం. హయాంలో? పక్కా హ్మ్. ఘంటాపథంగా చెప్తాం. ఒక్క రూపాయి దగ్గర మేము తీసుకున్నామని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాం మేము. హ్మ్. మీరెవ్వరి దగ్గరికైనా ఎళ్ళండి. హ్మ్. నవతారెడ్డి ఎవరి దగ్గరైనా తీసుకుందా? హ్మ్. నవతారెడ్డి లేకపోతే కమిషన్‌లు తీసుకొని కాంట్రాక్టర్ దగ్గర కమిషన్‌లు తీసుకొని రోడ్లేసిందా? డ్రైనేజ్‌లా మీరు అడగండి. హ్మ్. ఎందుకంటే నేను అట్లా చెయ్యలేదు కాబట్టే కాంట్రాక్టర్‌ని కూడా దగ్గరుండి క్వాలిటీగా మేము రోడ్లేపిచ్చినాం. డ్రైనేజీలేపిచ్చినాము. హ్మ్. ఈరోజు మేము మా బీఆర్ఎస్ టైంలో చెప్పుకోదగ్గ మీకు చెప్పి హ్మ్. హ్మ్. మేము ఎలక్షన్ టైంలో ప్రచారంకెళ్ళినప్పుడు రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, వాటర్ వ్యవస్థ దారుణాతి దారుణంగా పరిస్థితి అస్తవ్యస్తం. అస్తవ్యస్తంగుండే. తర్వాత కరెంట్ లేకుండే. హ్మ్. మేము చెప్పిన ఇవన్నీ చేస్తాము అంటే ప్రజలే అన్నారు. హ్మ్. "ఇవన్నీ అయితయా? నువ్వు మీతోటి అయ్యే పనులేనా? మీతోటి అయ్యే పనులేనా?" హ్మ్. అని అన్నారు. సపోజ్‌గా మా కాలనీలోనే మనకసలు వాటరు హాఫ్ అన్ అవర్ వస్తే ఎక్కువ. ఎక్కువ వాటర్ సరిపోతలేవు. విపరీతమైన ప్రాబ్లమ్ వాటరు. హ్మ్. వస్తదా అంటే నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా నన్ను గెలిపించండి. మీకు ఫస్ట్ ఫ్లోర్‌కి వాటర్ ఎక్కుతాయని నేను చెప్పిన. ఓకే. అదే అన్నారు. సరే ఇదే మేము గుర్తుపెట్టుకుంటాము. ఇదొచ్చిన తర్వాత మిమ్మల్ని అడుగుతాము అని చెప్పేసి మా కాలనీలో వాళ్ళన్నారు. మేము వాటర్ లైన్ ఏసి వాటర్ వచ్చిన తర్వాత అమ్మ మోటార్‌లెయ్యకుండా ఫస్ట్ ఫ్లోర్‌కి వాటర్ ఎక్కుతున్నాయి. నేను నిజంగా నువ్వు అప్పుడు చెప్పినప్పుడు మీరు నమ్మలే. కానీ ఈరోజు నువ్వు జేసి తీర్చినావు. కార్పొరేటర్ అంటే నీలాగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు డివిజన్‌లో హ్మ్. ఏమనిపిస్తది చెప్పినారు. మేడం మీరు డివిజన్‌లలో అనేక సమస్యల మీద తిరుగుతున్నప్పుడు, జనాలు మీ దగ్గరికి రావడం, మీరు చేసిన మీ హయాంలో పనులు జరిగినాయి కొంత పాజిటివ్‌గా చెప్పడం. ఈ రకంగా ప్రశంసలు మీరు అందుకుంటున్నప్పుడు ఎట్లా అనిపిస్తది? మీ రియాక్షన్ ఎట్లుంటది? నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయితది. హ్మ్. ఎందుకంటే మనము ఒక ధ్యేయంతోటి ముందుకొచ్చినాము. హ్మ్. ఆ ధ్యేయం మనం కంప్లీట్ చేసుకున్నాము. ఈ హ్మ్. జీవితాంతం మనం సచ్చే వరకు గూడా ఈ యొక్క పేరు ఉంటది మనకి. హ్మ్. మనకు పదవులు ముఖ్యం గాదు. లేకపోతే ఇది గాదు. మనం ప్రజలల్లో ఉండాలి. ప్రజల శ్రేయస్సు కోసం పనిజేయాలి. హ్మ్. అది అధికార పక్షమైన, ప్రతిపక్షమైన మన నినాదం ప్రజలతోటే ఉండాలని జెప్పేసి నా నినాదం. హ్మ్. ఇకనన్నా మళ్ళీ ఆ ప్రజల్లోకెళ్ళి అంటే మీరు ఫస్ట్ టర్మ్ గెలిచిన తర్వాత మళ్ళీ కొన్ని రాజకీయ కారణాలతోటి మీకు టికెట్ రాలేదు. అంటే మీరు టికెట్ రాలేదని ఇంట్లోనే ఉంటున్నారా? మీ వ్యక్తిగత వ్యాపారాలు, జీవితాలు ఉన్నాయా? లేదంటే సేమ్ అట్ ది సేమ్ గతంలో కంటే ఎక్కువగా ప్రజల్లోకెళ్ళడం వల్ల సమస్యలు ఎవరైనా కాంటాక్ట్‌లో ఉంటే వాళ్ళ ఇంటికెళ్ళడం, ఆపదలో మంచి చెడులో అట్లా ఎళ్తున్నారా? లేదంటే ఇంటికే పరిమితమయ్యారా? ఎట్లుంది ఇప్పుడు మీ డైలీ లైఫ్ ఎట్లా సాగుతుంది? నేను ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటా. హ్మ్. ప్రజల కోసమే సేవ జేస్తా. వాళ్ళు రాత్రి 1 గంటకు ఫోను జేషినా నేను వాళ్ళకి అవైలబుల్‌గా ఉంటా. వెళ్తున్నారా చావులకు, పెళ్ళిళ్ళకు, మంచి చెడుకి అన్నిటికెళ్తాం. డివిజన్ ప్రజలతోటి? సమస్యల మీద పోరాడతాము. హ్మ్. సావులెళ్తాము. పెళ్ళిళ్ళకెళ్తాము.
ఏది ఉన్నా కానీ ప్రజల వాళ్ళకి ఏమన్నా ఆ వైద్యపరంగా కూడా ఇబ్బంది అయితే వాళ్ళకి ఆ విధంగా కూడా మేము ఆదుకుంటాము. లేకపోతే గవర్నమెంట్ నుంచి ఇప్పించితే ఏమన్నట్టు మా వల్ల అయితే అవి కూడా ఇప్పిస్తాము. ఉమ్, అన్నీ చేస్తాం నేను కార్పొరేటర్ టైంలో మీరు చిట్టా చెప్పాలంటే మీ దగ్గర ఉంది ఆ బుక్ చూడండి. ఉమ్, 155 కోట్లతోటి ఒక కార్పొరేటర్ గా నేను ఇంత పనులు చేసిన అని చెప్పేసి ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా 5 years టర్మ్. ఉమ్. ఇప్పుడు ఉన్న వాళ్ళని చెప్పండి. 150 కోట్లు అని చెప్పారు కదా, ఈ 150 కోట్లలో స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం లేకుండానే అయిందని అనుకుంటున్నారా మీరు? అవునండి. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అండి. ఆ రోజు మా పార్టీ ఉంది. ఉమ్, మా పార్టీ తరపున మేము మా పార్టీ సింబల్ తోటి మేము గెలిచినామండి. ఉమ్, ఆయనేమి ఆయన తోటి మేము గెలవలేదు కదా ఉమ్, ఎమ్మెల్యే గారితోటి. మా పార్టీ సింబల్ మీద గెలిచి మా పార్టీ నుంచి మేము తెచ్చుకున్నాము. మేము డెవలప్ చేసుకున్నాము. ఉమ్, మరి ఈ రోజు కూడా నేను 5 years బ్యాక్ చెప్తున్నా 150 అవును, కోట్లు. ఉమ్, నేను ఎక్కడెక్కడ కాలనీలు చేసినా, ఏ కాలనీలో ఏ రోడ్లు వేసినానో, ఏం పని చేసినా నేను చెప్తా. ఓకే, ఇప్పుడున్న కార్పొరేట్ మీరు చెప్పమని చెప్పండి. ఉమ్, ఎన్ని కోట్లతోటి పని చేసిండ్రు, ఎవరు చేసినారు అని చెప్పి ఎక్కడెక్కడ తీసుకొచ్చుకో. చేశారు? ఉమ్, ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాలు మా పార్టీ సింబల్ మీద గెలిచినారు. ఉమ్, 3 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కార్పొరేటర్లు అవును, 2 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశారు, 3 సంవత్సరాలు వాళ్ళని చెప్పండి. ఉమ్. మీకు ఎందుకు మేడం, నేను మీ ఇంటికి వస్తుంటే మొత్తం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, మొత్తం ఏడ చూసినా శిలాఫలకాలు ఉన్నాయి, ఎమ్మెల్యే గారి పేరు ఉంది, స్థానిక కార్పొరేటర్ల పేర్లు ఉన్నాయి, ఇక పనులు బాగానే అవుతున్నట్టున్నాయి కదా, మొత్తం ఏడ చూసినా శిలాఫలకాలు కొబ్బరికాయలు కొట్టినట్టు ఓపెనింగ్ చేసినట్టు ఉన్నాయి కదా. ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో ఉమ్, 2023లో సేమ్ ఇవే పద్ధతి. ఎలక్షన్ వచ్చేస్తుంది కాబట్టి మేము ఇవి చేస్తున్నాం ఇప్పటి వరకు కాలేదు. ఉమ్, శిలాఫలకాలు వేసిస్తున్నాము, మీకు పనులు చేస్తున్నాము అని చెప్పినారు. ఉమ్, మీకు సపరేట్ గా చూపిస్తాను, నేను ఒక శిలాఫలకం చూపిస్తాను. 2023లో ఉమ్, హఫీజ్పేట్ డివిజన్ లో కమ్యూనిటీ హాల్ కోసం అని శిలాఫలకం వేసింది. ఉమ్. ఎమ్మెల్యే సిడిపి ఫండ్స్ 2023 23 అంటే 3 ఏళ్ల కింద. 3 ఏళ్ళ కదా ఎమ్మెల్యే ఎలక్షన్ కి ఒక 1 month ముందు ఉమ్, ఉమ్. వేసిండు. ఇంతవరకు అది పని కాలేదు. ఇప్పటికి అట్లే ఉందా? ఇప్పటికి అట్లనే ఉంది. మీకు చూపిస్తాను నేను ఆ ఓకే. శిలాఫలకం నా దగ్గర. ఉమ్, ఇప్పుడు ఈ శుభోదయ కాలనీలో నేను మొన్న ఒక ప్రోగ్రామ్ చేశాను. ఓకే. లాస్ట్ ఇయర్ January 9th కి ఉమ్, వేసిండు శిలాఫలకం, రోడ్ వేస్తా అని చెప్పి. ఇంతవరకు అక్కడ కాలేదు. మొన్న నేను ఇలా శిలాఫలకానికి కేక్ కట్ చేసి ఉమ్, నిరసన తెలియజేసి వచ్చింది. చందానగర్ లో చూస్తే దిప్తిషి నగర్ లో చూస్తే వికలాంగుల పార్క్ అని చెప్పేసి 2 crores తోటి శిలాఫలకం పెట్టింది. ఉమ్, ఆ 2 crores శిలాఫలకం లేదు, ఉమ్, ఆ పార్క్ కూడా ఎటు పోయిందో తెలియదు. ఉమ్. ఇప్పుడు అంటే ఇంకా నేను ఫస్ట్ టైం విజిట్ చేసిన కాబట్టి ఈ శిలాఫలకాలని చూసి పనులు అవుతున్నాయో అనుకున్నా, అంటే ఎప్పుడు వచ్చినా అవి అట్లనే ఉంటాయి అవి అన్నట్టు. అట్లనే ఉంటాయి. ఓకే. అవి చెప్పుకో. ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి కార్పొరేటర్లు దిగిపోతున్నారు కాబట్టి ఉమ్, మేము చేస్తున్నాము అన్నట్టు. మీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ అవే శిలాఫలకాలను మీరు చూసుకుంటారండి. ఓకే. ఎన్ని పనులు అయినాయి, ఎన్ని పనులు కాలేదు ఉమ్, మేము చెప్తాం. మేము ఏమంటున్నామంటే ఉమ్, ఒక ఎమ్మెల్యే అనేటోడు ఏం పనులు చేయాలి అంటే ఉమ్. ఆయన స్థాయి ఏంటి? అవును, ఒక అసెంబ్లీ పరంగా, నియోజకవర్గ స్థాయి. అవును. కార్పొరేటర్లు అంటే డివిజన్ లో జిహెచ్ఎంసీ చూసుకో. డివిజన్ స్థాయి. ఉమ్, ఉమ్. డివిజన్ స్థాయిలో ఒక డ్రైనేజ్ వేయాలన్నా, రోడ్ వేయాలన్నా, ఉమ్, వాటర్ లైట్ వేయాలన్నా, ఏదన్నా డివిజన్ స్థాయిలో కార్పొరేటర్లు చూసుకుంటారు. చూసుకోవాలి. ఎమ్మెల్యే స్థాయి ఏంటి? నువ్వు నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల తీసుకొస్తావా, లేకపోతే ఒక బస్ స్టాండ్ తీసుకొస్తావా, లేకపోతే ఒక రైల్వే స్టేషన్ తీసుకొస్తావా, లేకపోతే హాస్పిటల్ తీసుకొస్తావా? నువ్వు ఏం తీసుకొస్తావు? నువ్వు 10 సంవత్సరాలు 9,000 కోట్లు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఆ 9,000 కోట్లు ఎవరు ఇచ్చారు? టిఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, ఓకే. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. నువ్వు అన్నావు నేను 250 ఎకరాలలో 200 బస్సులు పార్కింగ్ చేసి బస్ టెర్మినల్ తీసుకొస్తున్నా మియాపూర్లో అన్నావు. ఉమ్. ఎక్కడ పోయింది ఆ 50 ఎకరాల బస్ టెర్మినల్? ఎక్కడ పోయింది? లేదా లేదు. అసలు? వెతికినాం మేము, ఓకే. వెతుకుతానే ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాం. బస్ టెర్మినల్ ఓకే. ఎక్కడ ఉందో దొరుకుతలేదు. ఉమ్, చిన్నదో ఎకరమో 2 ఎకరాలు అంటే దొరకదు. 50 ఎకరాల బస్ టెర్మినల్ ఉమ్, దొరకలేదన్నమాట. ఉమ్, వెతుకుతున్నాయి. రేపెల్లిని కూడా ఎతకాలి పోయి మియాపూర్ దగ్గర పోయి. ఉమ్, మెట్రో మన మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ వరకు 1 స్తంభం అంట. ఒక్క స్తంభం మీద మెట్రో తీసుకొస్తా అన్నాడు. మరి అది ఎక్కడ పోయిందో అర్థమైతలేదు. 1 స్తంభం ఎటు పోయిందో, ఆ మెట్రో ఎటు పోయిందో అర్థమైతలేదు. మియాపూర్ లో 750 పడకల ఆసుపత్రులు తీసుకొస్తా అన్నాడు. ఉమ్, ఆ 700 పడకల హాస్పిటల్ ఎక్కడ వండుకుందో మాకు అర్థమైతలేదు. ఉమ్, గురుకుల పాఠశాల అన్నాడు. మరి ఎక్కడ పోయిందో తెలియదు. ఉమ్. కనీసం అంటే హిందువులకు, ముస్లింకి, క్రిస్టియన్లకి చనిపోతే ఒక శ్మశాన వాటిక లేదండి శ్రీలింగంపల్లిలో. ఓకే. ఎంత దారుణమైన పరిస్థితి అంటే పోయినసారి ఇదే గాంధీ గారు బీఆర్ఎస్ లోనే ఉండే కదా, అంటే అది బీఆర్ఎస్ వైఫల్యం అన్నట్టే కదా మరి. ఎవరు ఇప్పుడు శ్మశాన వాటిక లేదు అని అన్నారు, అది బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? అవునండి, ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు తీసుకురావాలి కదా. ఎందుకు తీసుకురావాలి? కార్పొరేటర్ల ఫండ్ చెప్పుకొని 9,000 కోట్లు 10,000 కోట్లు అని. నీ స్థాయి ఏంది? ఎమ్మెల్యే స్థాయి కదా, అవును. నువ్వు తీసుకురావాలి కదా. ఎందుకు తీసుకొస్తలేవు? ఉమ్, మేము అదే అడుగుతున్నాము.
నువ్వు వచ్చినా రాకపోయినా జిహెచ్ఎంసీ ఫండ్లు వచ్చేవి అవుతానే ఉంటాయి, చేస్తానే ఉంటారు. కార్పొరేటర్ ఫండ్ ఉంటది, జిహెచ్ఎంసీ ఫండ్ ఉంటది, అన్ని ఉంటాయి. నీకు వచ్చేది నియోజకవర్గానికి 5 కోట్లు, సంవత్సరానికి ఎమ్మెల్యే ఫండ్ కింద 5 కోట్లు. 5 కోట్లు తప్ప మిగతా అది నీ ఫండ్ కాదు కదా. అది స్టేట్ ఫండ్ అవుతుంది లేదా కార్పొరేటర్ ఫండ్ అవుతుంది. జిహెచ్ఎంసీ ఫండ్ చెప్పుకొని నేను అభివృద్ధి చేస్తున్నాను ఎమ్మెల్యే ఎట్లా చెప్పుకుంటారండి? నువ్వు చెప్పుకో తప్ప స్థాయి చెప్పండి. మీకు వీడియో కూడా చూపిస్తా. మీకు అటు పోతే బొంబాయి, ఇటు పోతే తెలంగాణ, ఇటు పోతే ఆంధ్ర, ఇటు పోతే ఇటు బస్సులు పోతే, అటు పోతే అటు రైళ్లు పోతే అని కూడా చెప్పిన వీడియో నీకు చూపిస్తా అండి. మీకు వీడియోలు చూపిస్తాయి, ఇంటర్వ్యూ అయిపోయిన చూపిస్తా. మీరు వెయ్యాలి, మీరు అవి శిలాఫలకాలు చూపిస్తా, మేము చేసిన నిరసన చూపిస్తా. నేను ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిరా అండి షేర్లింగంపల్లిలో. అప్పుడు కాంగ్రెస్ టైంలో రిలీజ్ అయిన తర్వాత ఇది మెల్లమెల్లగా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అయితే చూసుకొని మాకేం ఇబ్బంది అండి, మాకేం ఇబ్బంది? మేము అడుగుతున్నాము కేసులను అదో ఇదో మళ్ళీ ఏమన్నా వాళ్ళ భౌతిక దాడులను అంటే ప్రజల కోసము ఒక బస్ స్టాండ్ కట్టండి అంటే కేసులు పెడతారా అండి? ప్రజల కోసం మీరు చెప్తున్నారు కాబట్టి ప్రజల కోసం ఒక రైల్వే స్టేషన్ పెట్టండి అంటే కేసులు పెడతాడా అండి? లేదా ప్రజల కోసం ఒక హాస్పిటల్ కట్టండి అంటే కేసులు పెడతాడా? పెట్టమని చెప్పండి. జైలు పోవడానికైనా సిద్ధమే ప్రజల కోసం. మేము పెట్టమని మేమేమి ఆయన ఇగో వల్గర్ గా తిట్టి లేకపోతే ఆయన మాకు అది మేము చదువుకున్న వాళ్ళం, మాకు తెలుసు ఏ విషయంలో ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలని మాకు అన్ని తెలుసు. పెట్టమని దమ్మున్న ఎమ్మెల్యే అయితే నీకు ఇక 3 సంవత్సరాలు ఉంది కదా, కట్టు 750. భవిష్యత్తుని కూడా దృష్టిలో పెట్టుకోండి మేడం. ఈ రోజు ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడని చెప్పి విస్తృతంగా విమర్శిస్తున్నారు. ఒకవేళ మళ్ళీ ఆయన బీఆర్ఎస్ లోకి రావాల్సి ఉంటదేమో, మీరే కలిసి పనిచేయాల్సి ఉంటదేమో, మరి అప్పుడు ఎట్లా? చేస్తాం. ప్రజల కోసము ఏది చేయడానికైనా అవతారెడ్డి సిద్ధమే, ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధమే. నువ్వు తీసుకురా, మేము మళ్ళీ అది ప్రజలు డిసైడ్ చేసి నేను చెప్పాను. ప్రజలే డిసైడ్ చేస్తారు. అవగాహన మేరకు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గాంధీ అనే వ్యక్తి గెలుస్తాడా? అందుకే నేనేమంటున్నా, నేను అదే అందుకే ఒక ట్రైల్ అయ్యమంటున్నారు. రాజీనామా చేయండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పదవి తీసుకొని పిఎస్సి చైర్మన్ తీసుకొని నువ్వు వెళ్ళినావు కదా, రాజీనామా చేయి. నువ్వు మళ్ళా నీకు ప్రజలు నువ్వు పని చేసినావు అంటే ప్రజలు గుండెల్లో పెట్టుకొని గెలిపిస్తారు. మళ్ళీ సంవత్సరం తర్వాత బీఆర్ఎస్ కు వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గెలుస్తాడా? మీరు గెలిపిస్తారా? మేము గెలిపిస్తాం. బీఆర్ఎస్ నుంచి వస్తే మా పథకాలు మేము చేసిన గవర్నమెంట్ మేము చూస్తాం. కానీ బీఆర్ఎస్ లో తీసుకునే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే మా కేటీఆర్ గారు గానీ మాట్లాడుతున్నారు. అరకెపూడి గాంధీ గారు బీఆర్ఎస్ లోకి వస్తే మళ్ళీ రారు, వస్తే తీసుకోరా, రారు. ఆయన వచ్చినా మా పార్టీ తీసుకోదు.